పెరికే వరప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్, ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇవ్వటం ఏంది, ఆయన వేలిముద్ర వేయలేడు, వేలిముద్ర వేసుకునే వ్యక్తి, అలాంటి వాడికి జగన్ టికెట్ ఇచ్చారు అని అవహేళన చేయడం, నవ్వుతూ మాట్లాడడం ప్రజల ముందు. వరప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఈశ్వర్ గారు, అక్కడ స్టూడియోలో ఉన్న సుబ్బరాజు గారికి, మా అభ్యర్థి సింగమ్మన్ వాళ్ళ అభ్యర్థి వీరాంజనేయులు గారికి. సార్, ఇది చంద్రబాబు నాయుడు చాలా దళితుల పట్ల అవహేళనగా మాట్లాడటం ఆయనకి వెనతో పెట్టిన విద్య అండి. ఇప్పుడు వీరాంజనేయులు గారు ఎస్సీ అభ్యర్థి, ఆయన పీజీ చదివాడు. పీజీలో కూడా ఎకనామిక్స్ అన్నది చాలా టాప్ సబ్జెక్ట్ అది. అదేవిధంగా బీఈడి కూడా చేశాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా ఎకనామిక్స్ చదివాడు అంటారు. మరి ఆయన కూడా ఏలుముద్రగాడేనా? నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా మన మీడియా పరంగా. ఆయన కూడా ఎకనామిక్స్ నేను ఎంఏ ఎకనామిక్స్ తమ్ముళ్ళు అంటాడు. ఆయన కూడా ఏలుముద్రేనా అని ఈ రోజున నేను ప్రశ్నిస్తున్నా. వేలిముద్ర అవునో కాదు కానీ చేతి వాటం చూపించే వాళ్ళు తిరుపతి రైల్వే స్టేషన్ లో అని నాదెండ్ల భాస్కర్ రావు గారు, అది నాకు తెలియదు, నేను చూడలేదు కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పింది. వేలిముద్రని అవహేళన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతి వాటం గురించి కూడా అందరూ మాట్లాడుకోవాలిగా. అదేవిధంగా మా ఎస్సీ అభ్యర్థిని ఈ రకంగా పీజీ చదువుకొని నీతి నిజాయితీగా 2013 నుంచి పార్టీలో ఉండి నాటక అకాడమీ చైర్మన్, ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్ట్ అభ్యర్థి వాళ్ళ వైపు నాటక అకాడమీ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అతను పట్టుకొని చంద్రబాబు నాయుడు నిశ్చితంగా మాట్లాడటం అన్నది మేము చాలా సీరియస్ గా తీసుకుంటామండి. రేపు ఎలక్షన్ కమిషన్ నోటీస్ లో కూడా పెడతాము. చంద్రబాబు నాయుడు పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. చేయొచ్చు కదా సార్, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొచ్చు కదా? ఇది చేయొచ్చండి. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలోనూ అవసరమైతే ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి చంద్రబాబు నాయుడు పై కేసు పెట్టాలని మేమంతా దళిత సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇంత విద్యావేత్త ఎంఏ ఎకనామిక్స్ చదివి, ఎకనామిక్సే కాకుండా బీఈడి చదవటం చాలా కష్టం అండి. అవును, బీఈడి అంటే ఆ రోజుల్లోనే చాలా మెరిట్ మీద వస్తేనే బీఈడి సీట్ వస్తుంది. లేదనుకుంటే ఆ రోజుల్లోనే 2 లక్షలు 3 లక్షలు డొనేషన్ కడితే కానీ ఆ సీట్ రాదు. అలాంటిది డొనేషన్ లేకుండా ఈయన గారు వీరాంజనేయులు గారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండబట్టి, మెరిట్ లో ఉండబట్టి ఆ సీట్ వస్తుంది. అలాగా చదివి ఈ రోజున ఎమ్మెల్యే స్థాయి దాకా, ఎమ్మెల్యే అభ్యర్థి దాకా ఎదిగాడంటే ఇది దళితులు ఎదుగుదలని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయనంతా దళారులకి, బ్రోకర్లకి, వీళ్ళకి సీట్లు ఇస్తాడు. ఆ పార్టీలోకి పంపించి, ఈ పార్టీలోకి పంపించి, ఈ విధంగా ఇతన్ని, మా ఎమ్మెల్యే అభ్యర్థిని వీరాంజనేయులు గారిని, అంత హై చదువుకున్న వ్యక్తిని, నిజంగా బాబు హయాంలో 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిజంగా ఉద్యోగాలు ఇస్తే మరి ఈ పార్టీకి ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకునేవాడు. ఆయన ఉద్యోగం అవకాశం కల్పించకుండా ఒక టిప్పర్ డ్రైవర్ ని అవమానపరిస్తే ఈ రోజు నా డ్రైవర్లు అందరూ ధర్నా చేస్తే ఈ యంత్రాంగం అంతా ఏమవుతుందండి? డ్రైవర్ అన్నది ఒక ఆర్ట్, ఫైన్ ఆర్ట్ లాంటిది. అలాంటిది వాళ్ళు ఈ రోజున ధర్నా చేస్తే ఇవి డ్రైవర్లను అవహేళన చేసినట్టు, ఒక దళితుడిని అవహేళన చేసినట్టు అవమానపరిచి ఈ రోజున చంద్రబాబు నాయుడు. సో మీరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారు చంద్రబాబు మీద? రైట్, థ్యాంక్ యూ అండి వరప్రసాద్ గారు. జయకర్ గారు ఏం చెప్తారు సార్? చంద్రబాబు కుల దురహంకారం, జాత్యహంకారం, పెత్తందారీతనం నరనరాల జీర్ణించుకుపోయింది ఆయనకి. పబ్లిక్ మీటింగ్ లో ఆ విధంగా మాట్లాడతారా ఒక అభ్యర్థిని? రైట్, కాల్ డ్రాప్ అయింది. సుధాకర్ చిత్తూరు నుంచి. సుధాకర్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం ఈశ్వర్ గారు, ప్యానల్ సభ్యులకి అందరికి నమస్కారం. చెప్పండి సార్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మా 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 ఊరి దగ్గర, కాణిపాకం దగ్గరనే ఒక సాధారణమైన వ్యక్తి, ఆయన డాక్టర్ వచ్చి చేసిన ఆయన అసలు సైకిల్ పైన తిరిగేవాడు. అతనికి టికెట్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పీరియడ్ లో. అది కాకుండా ఇంకా అసలు చదివే లేని వ్యక్తికి ఒక వ్యక్తి చిట్టిబాబు నాయుడు కూడా టికెట్ ఇచ్చారు. ఇద్దరు కూడా గెలిచారు. వాళ్ళ దగ్గర ఏమి కోట్లు వీట్లు డబ్బులు లేవు. డబ్బే ప్రమాణికం అనుకున్నట్టుగా ఉంటే మనిషికి విలువలు, విశ్వసనీయత అనేది ఉండవు. ప్రతి ఒక్కటి డబ్బుతోనే కొనలేము. ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు కదా, ఇప్పుడు టికెట్ ఇస్తున్నారు కదా, ఆయన ఇస్తున్న టికెట్లు ఇచ్చే వాళ్ళు కోట్లు డబ్బులు ఉండొచ్చు. ఆ డబ్బులు కూడా పని చేయకుండా వాళ్ళు కూడా చిట్టుగా ఓడిపోతే, ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చిత్తూరు జిల్లా కావచ్చు, పూతలపట్టు, మా పూతలపట్టు నియోజకవర్గం కావచ్చు, చిత్తూరు కావచ్చు, పలమనేరు కావచ్చు, మీరు ఎక్కడన్నా తీసుకోండి కావాలంటే, తంబలపల్లి కూడా సహా. కుప్పంలో ఇప్పుడు ఒకటి ఇన్ని ఉంది. కుప్పంలో చంద్రబాబు గారికి గెలవగలరా? ఆయన గురించి ఓడిపోతారనుకుంటున్నారా?
100% కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు. ఎందుకంటే నేను కుప్పంలో చాలా వరకు గల్లీ తిరిగిన వాడిని. నేను కొమ్మినేని గారికి ప్రతి ఒక్క విషయం తెలియజేస్తుంటాను నేను ఈ విషయాల్లో. ఫస్ట్ గొడవ జరిగిన రోజు నేను అక్కడ ఉండా ఓకే కుప్పంలో. ఎందుకంటే అప్పుడు అక్కడి నుంచే ఫోన్ చేశాను కొమ్మినేని గారికి. ఎందుకు కాల్ చేశానంటే గొడవలు సులువు చేశారు, ఇది అక్కడి నుంచి ఇది ఎక్కడి వరకు పోతుందో తెలియదు, శాంతి భద్రతను పూర్తిగా నాశనం చేసేంత వరకు నిద్రపోయలేదు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి శాంతి భద్రతలు నిలబెట్టుకోలేని శక్తి లేని బలహీనుడిగా నిరూపించాలని చూస్తున్నారని కడాఖండిగా ఆ రోజు కొమ్మినేని గారికి చెప్పాను. అదే వాస్తవమైంది. అక్కడి నుంచి 13 మంది చచ్చిపోయేంత వరకు కూడా నిద్రపోలేదు వాళ్ళు. ఇలాంటి రాజకీయాలతో జనాల హృదయాల్లో ఎప్పుడు గెలవలేరు, వాళ్ళ మనస్తత్వం అలానే ఉంటది. రైట్ జయకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ చంద్రబాబు దురహంకారం, కుల దురహంకారం పైన, జాత్యహంకారం పైన, ఆయన గారి పెత్తందారితనం పైన? ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు అనే ఆయన కుల అహంకారి. ఆయనకి అభిజాత్యం ఎక్కువ. ఆయన కులానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది తెలియంది కాదు. దళితులు మంచోళ్ళు కాదు, అసలు దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు, ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని కారుకూతలు కూసినటువంటి నిస్సిగ్గుగా మాట్లాడగలిగినటువంటి రాజకీయ నాయకుడు. అక్కడ దాకా ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారిని పట్టుకొని వాడు బాస్టన్ రిపోర్ట్ చదువుతాడా అని విజయ్ కుమార్ గారిని సంబోధించినటువంటి అంతటి కుసంస్కారి అండి చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. మాకు ఒక్కలగడ్డ ఆదాం గారు అని చెప్పి ఒక లారీ డ్రైవరు ఎమ్మెల్యేగా గెలిచారండి మాకు తిరువూరు నియోజకవర్గం. ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ ఏపీఎస్ ఆర్టీసీ ఉంది కదా సార్, ఏపీఎస్ ఆర్టీసీలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఈ సీట్లు, ఉచిత సీట్లు కేటాయించబడ్డాయి అని అంటే దానికి కారణం ఆయన సార్. ఆయన ఏం చదువుకోలేదు సార్, ఆయన లారీ డ్రైవరే. ఆయన్ని ఒక ఆర్టీసీ డ్రైవరు ఆయన అవమానించాడని చెప్పి ఆయన అసెంబ్లీలో పోరాడి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి ఏపీఎస్ ఆర్టీసీలో 2 సీట్లు కేటాయించే రకంగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీట్లు కేటాయించే పనిచేశారు సార్. అట్లాగే మా విసన్నపేటలోను కంబంపాడు అనేటటువంటి ఒక ఊర్లోను 2 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, ఆయనకి చదువు లేదు కాబట్టి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కట్టించారు సార్. చదువుకి, సంస్కారానికి, చదువుకి, తెలివికి ఇప్పుడు టంగుటూరు అంజయ్ గారు ఎంత మాత్రం చదువుకున్నారనండి, ఆయన మీద ఎన్ని జోకులు ఉన్నాయండి, కానీ ఆయన ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. అక్కడ దాకా ఎందుకు సార్, దామోదరం సంజీవ గారు ఉన్నారు, ఎంత పేదరికంలో మరణించారు సార్. ఇలా దళితులను పాలనా దక్షత లేదనో లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనో చిన్న చూపుగా చూడడం అనేది మాత్రం అది చంద్రబాబు నాయుడు గారు అన్ని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్పుకుంటారు. ఇంకా ఈ పెత్తందారితనం ఏంటి సార్? ఆయనకున్న అభిజాత్యం అదే సార్. చూడండి మీరు, వీళ్ళ దగ్గరికి వెళ్తాడు, మత్స్యకారుల దగ్గరికి వెళ్తాడు, తోలు తీసేస్తానంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, నాయి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాడు, తోకలు కట్ చేస్తానంటాడు, ఇది దేవాలయం అంటాడు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటాడు. కాబట్టి ఆయనకి ఇదివరకు ఒక మాట ఉండేది సార్, వాళ్ళకి ఎవరైనా వచ్చి పరిచయం చేస్తే రామారావు గారికి గాని వీళ్ళకి గాని తెలుగుదేశంలో వీళ్ళు ఎస్సీ అన్న అని పరిచయం చేసేవాళ్ళంట. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎస్సీలు అంటే ఓహో ఎస్సీలు అంటే వీళ్ళకి ఇంత ప్రేమ అని అనుకునేవాళ్ళట. కానీ అది కాదు, సేమ్ క్యాస్ట్ అంటండి. ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ అని. ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్, మనోడేనా? మనోడే, ఇది మన రక్తమే, మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు కదా. అసలు మానవ జాతి బ్రీడేనా అనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే. ఇటువంటి కుసంస్కారైనటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఇతని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఆయన మీద పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి మా పూర్తి సహకారం ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయకర్ గారు.